హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 51% ఫిట్మెంట్తో పెండింగ్ డిఏలు విడుదలపై సంచలనం అండి. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే సిపిఎస్ను రద్దు చేయాల్సిందే. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. ఉద్యోగులకు 51% ఫిట్మెంట్ ఇవ్వాలి. త్వరలోనే సమస్యల పరిష్కార సభలు, ఆ తర్వాత ఉద్యమ కార్యాచరణ పాటిస్తాము. హక్కుల పరిరక్షణకు దేనికైనా సిద్ధం. ఉద్యోగులపై దాడులను సహించేదే లేదు. అక్రమాస్తుల పేరిట ఏసీబీకి కేసులు సరికాదు. నగదురహిత వైద్యం అందించాలి. ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ జగదీశ్వరరావు గారైతే ఈ మేరకు అభ్యర్థించడం జరిగిందండి. ఇక విషయానికి వచ్చినట్లయితే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ను రద్దు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. కానీ ఆ దిశగా ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. కమిటీలు కాలయాపన లేకుండా ప్రభుత్వం వెంటనే సిపిఎస్ రద్దుపై చర్చ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానించాలి. పే రివిజన్ కమిషన్ నివేదికను త్వరలో తెప్పించుకొని ఉద్యోగులకు 51% ఫిట్మెంట్ వర్తింపజేయాలి. అన్ని శాఖల వారికి 0101 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలి. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి ఏ పోరాటానికైనా సిద్ధం అని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీఓ కేంద్ర సంఘ అధ్యక్షుడు మారం జగదీశ్వరరావు గారు ప్రకటించారండి. ఉద్యోగులపై కొంతకాలంగా అనేక దాడులు జరుగుతున్నాయని, రాజకీయ నాయకులు ఉద్యోగులపై దాడులు చేస్తే ఊరుకోదే లేదు అని అయితే స్పష్టం చేశారు. ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ ఇటీవలే నియమితులైన ఆయన నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారండి. సో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది రాజకీయ నాయకులను రక్షిస్తున్నది అందరూ ఉద్యోగులే దీనికి కీలకం అని చెప్పేసి ఈ మేరకు ఆయన అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్.